అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. రాత్రంతా అంతర్జాతీయ సరిహద్దు ఎల్ఓసి దగ్గర డ్రోన్ల దాడులు కొనసాగే. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తూ ఉన్నాం. పాక్ కు చెందిన 50 డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. ఉధంపూర్, సాంబా, అలాగే జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్ కోట్ లో ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. పాక్ డ్రోన్లు ధ్వంసం చేసింది భారత ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ అన్ని కూడా. L-70 గన్స్, ZU-23M అలాగే షిల్కా సిస్టమ్స్ తో పాటు ఇతర అధునాతన ఆయుధాలతో పాక్ గుణపాఠం చెప్పింది. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే హైలైట్ కొనసాగుతోంది. పాకిస్తాన్ కు చెందిన ఒక F-16 అలాగే 2 JF-17 యుద్ధ విమానాలను భారత సైన్యం కూల్చివేసింది. అలాగే ఏమేమి కూల్చివేసిందో మనం డీటెయిల్ గా ఇస్తున్నాం. డ్రోన్స్ తో భారత్ ని దెబ్బకొట్టేందుకు పాక్ చేసిన విఫల యత్నాన్ని కూడా మనం చూడొచ్చు. రాత్రంతా కూడా అంతర్జాతీయ సరిహద్దు అలాగే ఎల్ఓసి దగ్గర డ్రోన్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్ కు చెందిన దాదాపు 50 డ్రోన్లని భారత సైన్యం కూల్చివేసింది. ముఖ్యంగా ఉధంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్ అలాగే నగ్రోటా, పఠాన్ కోట్ లో పాక్ డ్రోన్లని ధ్వంసం చేసింది భారత ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. L-70 గన్స్, ZU-23M అలాగే షిల్కా సిస్టమ్స్ తో పాటు ఇతర అధునాతన ఆయుధాలతో పాక్ కు గుణపాఠం చెప్పింది. పాక్ కు కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, చెప్పండి, ప్రస్తుతం సరిహద్దులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అలాగే చైనా కూడా నిన్న రాత్రి జరిగిన ఈ దాడులకు సంబంధించి స్పందించినట్లుగా ఉంది కదా, ఏం మాట్లాడింది? ఇప్పుడు చైనా స్వరం ఏదైనా మారినట్లుగా కనిపిస్తోందా? భారత్ సత్తా ఏంటో చూసిన తరువాత కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుందా? అండ్ అంతర్యుద్ధం, పాకిస్తాన్ లో అంతర్యుద్ధం కూడా నెలకొన్న నేపథ్యంలో, ప్రజల నుంచి తీవ్ర విముఖత, నిరసన ఎదురవుతున్న నేపథ్యంలో ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? చైనా వైఖరి ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పాకిస్తాన్ అంతర్గత సమస్యలతో సతమతం అవుతూనే భారత్ మీద ఒక దుస్సాహసానికి పాల్పడింది. దానికి భారత్ ఇచ్చిన జవాబుతో ప్రస్తుతం ఆ దేశ ప్రధాని కలుగులో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ పాక్ ప్రధాని నివాసం సమీపంలోనే బాంబు పేలుళ్లు సంభవించడంతో అతన్ని హుటాహుటిన ఒక సురక్షితమైన బంకర్లోకి తరలించినట్లుగా వార్తలు అందుతున్నాయి. దీన్ని బట్టే పాక్ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న పాక్ పార్లమెంట్లో కొంతమంది నేతలు, గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి రాజకీయాల్లోకి వచ్చిన సభ్యులు, పార్లమెంటు సభ్యులు రోధిస్తూ తమ దేశాన్ని కాపాడాలి అంటూ వేడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే భారత్ ఒకవేళ రియాక్ట్ అయితే ఏ రకంగా ఉంటుంది అన్నది పాకిస్తాన్కి చవి చూపించింది. వరుస పెట్టి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కు భారత్ గట్టిగా గుణపాఠాన్ని నేర్పిందనే చెప్పవచ్చు. నిన్న రాత్రి ఒక్కసారిగా డ్రోన్లతోటి విరుచుకుపడే ప్రయత్నం పాకిస్తాన్ చేసింది. ఎందుకంటే అంతకంటే ముందు నిన్న ఉదయం తెల్లవారుజామున మిసైళ్లతోటి పాకిస్తాన్ భారత్లోని 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని మిసైళ్లను ప్రయోగించింది. వాటిని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400 యాంటీ క్షిపణి వ్యవస్థ గాల్లోనే నిర్వీర్యం చేయడం, వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఈసారి ఆ S-400కి చిక్కకుండా, రాడార్కి చిక్కకుండా తక్కువ ఎత్తులో ప్రయాణించే స్వామ్ డ్రోన్స్ని ఆయుధంగా మార్చుకుని భారత్ మీద విరుచుకుపడే ప్రయత్నం చేసింది. అర్ధరాత్రంతా కూడా అదే టెన్షన్ కొనసాగింది. అటు లైన్ ఆఫ్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పట్టణాలతో పాటుగా ఇంటర్నేషనల్ బార్డర్తో ఆనుకుని ఉన్న పట్టణాల మీద విరుచుకుపడే ప్రయత్నం చేసింది. వాటిని చూసుకుంటే కనుక ఉధంపూర్, ఇది జమ్మూ సెక్టార్లో ఉంటుంది. సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా అండ్ పఠాన్ కోట్ పంజాబ్లో ఉంటుంది. ఇవన్నీ కూడా పాక్ సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి సియాల్కోట్ తదితర ప్రాంతాల నుంచి ఈ డ్రోన్లు దాదాపు 50కి పైగా డ్రోన్లను ప్రయోగించినట్టుగా తెలిసింది. అయితే భారత్ దగ్గర తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, ఇతర మారణాయుధాలు అంటే గగనతలం నుంచి వచ్చే బాంబులు ఏవైనా సరే వాటిని సైతం నిర్వీర్యం చేయగలిగిన క్యాపబిలిటీస్ ఉన్నాయి. భారత్ దగ్గరున్న L-70 గన్స్, ZU-23mm గన్స్, అలాగే షిల్కా సిస్టమ్స్, ఇవన్నీ కూడా కౌంటర్ UAS, అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్. అంటే ఈ డ్రోన్ల ద్వారా జరిపే అటాక్స్ అన్నిటినీ కూడా నిర్వీర్యం చేయదగిన పటిష్టమైన వ్యవస్థ మన దగ్గర ఉంది. 50కి పైగా డ్రోన్లను కూల్చేసినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తద్వారా భారత్కి ఎటువంటి నష్టం, చివరికి డ్రోన్ అటాక్స్ ద్వారా కూడా భారత్ని పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది. కానీ కౌంటర్ అటాక్ భారత్ మొదలు పెట్టాక పాకిస్తాన్లోని అనేక నగరాలు దద్దరిల్లిపోయాయి, పేలుళ్లతోటి దద్దరిల్లిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇదే అదనుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెట్టా నగరాన్ని దాదాపు హస్తగతం చేసుకున్నంతగా
చేస్తుంది. అక్కడున్న పాక్ ఆర్మీని తరిమి కొట్టి మరింత ముందుకి కదులుతూ వస్తుంది. అంటే బలూచిస్తాన్ వేర్పాటు కోరుతూ బలూచిస్తాన్ సెపరేట్ కంట్రీగా ఉండాలని కోరుకుంటున్న అక్కడి లిబరేషన్ ఆర్మీ కూడా రెచ్చిపోయి పాకిస్తాన్ని ఇబ్బందులు పెడుతోంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. దిక్కు తోచక చైనా మీద తమకు సహకరించండి అంటూ చైనా మీద ఆధారపడింది. చైనాకి పాకిస్తాన్కి ఉన్న రిలేషన్ మనం ఇక్కడ గమనించాలి. చైనా పాకిస్తాన్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చైనాలో ఉన్న జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి పాకిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్ట్ వరకు ఒక పెద్ద హైవే నెట్వర్క్. ఆ హైవేను ఆనుకుని అనేక ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే పాకిస్తాన్లో ఉన్న విలువైన ఖనిజ సంపదను తీసుకెళ్లే ఏర్పాట్లు ఇవన్నీ కూడా చైనా చేసింది. అంటే వారి ఎకనామిక్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా పాకిస్తాన్తో ముడిపడి ఉన్నాయి. పైపెచ్చు భారత్ తోటి కయ్యానికి కాలు దువ్వుతున్న దేశం చైనా కూడా. కాబట్టి పాకిస్తాన్కి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇంతకాలం పాటు అందిస్తూ వచ్చింది. భారత్ కూల్చేసిన ఫైటర్ జెట్స్లో 2 JF-17 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఆ 2 కూడా పాకిస్తాన్కు చైనా అందించినవే. చైనా తయారు చేసిన ఫైటర్ జెట్లను పాకిస్తాన్కి అందజేస్తోంది. కొన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ HQ-9, HQ-16 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను కూడా చైనాయే అందించింది. కాకపోతే వాటిని సైతం భారత్ డ్రోన్లు ధ్వంసం చేయడం, లాహోర్ అండ్ సియాల్కోట్లో ఏర్పాటు చేసుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారత్ ధ్వంసం చేయడంతో ఆ నగరాలు గగనతలం నుంచి వచ్చే ఏ ఆయుధాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. సో ఈ రకంగా భారత్ పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో ఇరకాటంలో పడేసింది. దిక్కుతోచని స్థితిలో పాకుంది. చివరికి అక్కడున్న ప్రజలు సైతం ప్రభుత్వం మీద, ఆర్మీ మీద తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. నిన్న రావల్పిండి ఆ పరిసర ప్రాంతాల్లోనే పెద్ద మొత్తంలో అక్కడి ప్రతిపక్ష పార్టీ PTIకి చెందిన కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలు నిర్వహించి మరి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.